ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని. ఈరోజు ది గ్రేట్ పొలిటీషియన్, మన తెలుగువాడు, ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి, బహుభాషా కోవిదుడు అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు చనిపోయినటువంటి రోజు. డిసెంబర్ 23న తను చనిపోయారు. 2004లో తను చనిపోవడం జరిగింది. పివి నరసింహారావు గారు జనవరి 28, 1921, అంటే మన జిల్లా, అంటే కన్ఫ్యూజ్ కాకండి, మన ఖమ్మం జిల్లా ఒకప్పుడు ఓరుగల్లు జిల్లాగా ఉంది. ఆ రోజు ఓరుగల్లు జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి పివి గారు నర్సంపేట తాలూకాలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా వంగరలో ఉన్నటువంటి పాములపర్తి రంగయ్య గారు దత్తతగా పివి నరసింహారావు గారిని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు గారిగా పేరు ప్రఖ్యాతులు పొందడం జరిగింది. తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా తన యొక్క విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు వచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజున్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, వందే మాతరాన్ని పాడినటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో నిజాంతో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల తనని సస్పెండ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించడం వల్ల తాను ఇక్కడి నుంచి మహారాష్ట్రలో వెళ్ళి ఒక మిత్రుడి సహాయంతో, ఒక మిత్రుడి ఇంట్లో ఉండి నాగ్పూర్ సిటీలో తను LLB కంప్లీట్ చేసి ఆ న్యాయవాదిగా తన యొక్క వృత్తిని ప్రారంభించినటువంటి వ్యక్తి. అలాగే తిరిగి ఒక జర్నలిస్ట్గా ఒక పత్రిక, కాకతీయ అనే ఒక పత్రికని స్థాపించి ఆ పత్రికతో జర్నలిస్ట్గా తన యొక్క కెరియర్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు 1957లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంత్రిని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడి నుంచి వరుసగా 4 సార్లు మంత్రిని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, అటు ఆరోగ్య శాఖ, ఇటు వైద్య శాఖ, సమాచార శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గానికి 2 సార్లు పోటీ చేశారు. కేంద్రంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 3వసారి మహారాష్ట్ర నుంచి ఎంపీగా సెలెక్ట్ అయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ మరణాంతరం భారతదేశ ప్రధానమంత్రిగా తను అవడం జరిగింది. ఆ సందర్భంలో మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నిలబెట్టినటువంటి ఘనత, ఆర్థికంగా భారతదేశం ఎంతో అదుపు తప్పి పట్టాలు తప్పినటువంటి దేశాన్ని పట్టాలెక్కించి ఆర్థికంగా పురోగతి పొందే విధంగా దేశ భవిష్యత్తులో ఒక మైలురాయిగా నిలిచినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. తను ఆ రోజు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. తను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. వాళ్ళిద్దరి యొక్క చరిత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది ఆర్థిక రంగంలో, భారతదేశ ఆర్థిక రంగంలో అని చెప్పొచ్చు. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బై ఎలక్షన్లో నంద్యాలలో వచ్చి పోటీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు తన మీద పోటీ కూడా పెట్టలేదు. తన యొక్క దేశ ప్రధానిగా మన తెలుగువాడు అయిందని గర్వంగా తన మీద పోటీ కూడా పెట్టకుండా ఉన్నటువంటి చరిత్ర. సో ఒక తెలుగువాడిగా ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాదిలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. సో ఏకైక తెలుగువాడు ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదమైనటువంటి ప్రధానమంత్రి పదవిని అధిరోహించినటువంటి వ్యక్తి. సో అంత గొప్ప మహనీయుడైనటువంటి పివి నరసింహారావు గారు, ఆయనకు దాదాపుగా 18 భాషలు వచ్చు. భారతదేశంలో అనేక రకాల భాషలున్నా అన్ని భాషల్లో కూడా చాలా వరకు ఆయనకు 18 భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. సో ఆయన ది గ్రేట్ పర్సన్ అనడంలో అతిశయోక్తి లేదు. సో పివి నరసింహారావు గారికి 2 కుమారులు, 1 కుమార్తె. కనీసం తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా తన పిల్లల్ని కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా తీసుకురాలేదు అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో రాజకీయాలకి చాలా దూరంగా, ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా దూరంగా మచ్చలేని, మకుటం లేని మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత తను ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత తన యొక్క ఆస్తి దాదాపుగా కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోయింది. 82 ఏళ్ల వయసులో దాదాపు 2004లో తను చనిపోవడానికి 1 సంవత్సరం ముందే తన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా పోవడం జరిగింది. సో అత్యంత ఢిల్లీలో గుండెపోటుతో వచ్చి చనిపోవడం జరిగింది. సో అత్యంత గ్రేట్ పర్సన్, తెలుగువాడుగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిగా, మనందరికీ గర్వకారణమైనటువంటి వ్యక్తిగా పివి నరసింహారావు గారు ఉండడం. సో తను ఈరోజు చనిపోయిన రోజు అవ్వడం, సో తనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ తను ఒకసారి మరణం చేసుకోవడం కోసం భాగంగా మీ అందరికీ ఈరోజు పివి నరసింహారావు గారి గురించి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.